సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగాని గణేష్ అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు కోరికల దినం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకున్నదని, ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాను భారీగా తగ్గించిందని విమర్శించారు. కార్పొరేట్ మతోన్మాదులను ప్రసన్నం చేసుకొని వారికి లాభాలు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించేందుకు కార్మిక వర్గ పోరాటాలను ఉధృతం చేయడానికి జూలై 10న దేశవ్యాప్తంగా కోరికల దినం పాటించడం జరుగుతుందని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఎగ్జామ్ రద్దు చేసి పారితోషికాలు కాకుండా కనీస వేతనాలు నిర్ణయించాలని, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, వివోఏ, వైద్య ఆరోగ్య రంగంతో పాటు వివిధ స్కీంలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మార్కెట్ యార్డ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మంత్రాల మంగమ్మ, పాలడుగు చంద్రయ్య, పార్వతమ్మ, నరాల వెంకన్న, శ్రీనివాసచారి, నరసింహ, పరమేష్, రాజేశ్వరి, నాగమ్మ, దానమ్మ, పుష్ప, నీలమ్మ, భిక్షం, సత్తయ్య, కాసాని సైదులు, రమేష్, ఇమాం, పద్మ, సైదమ్మ, వెంకన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, అమలు చేయాలి కార్మిక చట్టాలను, అమలు చేయాలి కార్మిక చట్టాలను, అమలు చేయాలి కనీస వేతన చట్టాలను, అమలు చేయాలి. కనీస వేతనం లేదు. కనీస వేతనం 5,000 రూపాయలు. 5,000 రూపాయలకి వస్తుందని బతకడానికి చాలా కష్టంగా ఉన్నాయి. మా సమస్యలు ఎవరు పట్టించుకోలేరు. సీతకార్యాలు అయ్యో 5,000 చేస్తురా మీరు, వచ్చినాక మీకు న్యాయం చేస్తాం, మీకు మినిమం 26,000 జీతం వచ్చే విధంగా మేము మాట్లాడతాం, చేస్తాం. 5,000తో మీ సంవత్సరాలు ఎట్లా గడుస్తుందని చెప్పారు. ఇప్పుడు అడిగితే అంటారు గత ప్రభుత్వం అప్పుడే పెంచిపోయింది కదా, మీకు 6 నెలలు కాకముందుకే మళ్ళీ జీతాలు పెంచాలని మాట్లాడుకొస్తారు. ప్రభుత్వంలో ఆ సీట్లో కూర్చుంటేనే వాళ్ళకి ఆ విధంగా వస్తుందా? మరి మాకు న్యాయం ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకొని మాకు కనీస వేతనం 5,000 కాకుండా 26,000కు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరినీ ఊర్లో ఉన్న సభ్యులందరినీ మేము ఆర్థికంగా బలోపేతం చేస్తామని, వివోఏలో మాత్రం ఎక్కడనో అక్కడ ఎక్కడ వేసినకో అక్కడ విధంగా ఉంది మా బతుకులు మార్చడం కొరకు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం. హామీ ఇచ్చింది, ప్రభుత్వం పోయింది, మళ్ళీ మేము వస్తే మేము పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఇప్పుడు 7 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ వచ్చి కనీసం గుర్తించట్లేడు మమ్మల్ని. అప్పుడు సీతక్క కూడా చెప్పింది మీకు పర్మనెంట్ చేస్తాం మా ప్రభుత్వం వస్తే అని. అందరం నమ్మి ఓట్లు వేసినాం, మాకు ప్రభుత్వం వస్తే మాకు మంచిగా ఫిక్స్డ్ వేతనం అవుతుందని. అది గత ప్రభుత్వం చేయలే, ఈ ప్రభుత్వం చేయలేదు. దయచేసి మాకు రేవంత్ రెడ్డి సార్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 2006 నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాం. మాకన్నా పర్మనెంట్ జాబులు ఉన్న వాళ్ళు మామూలుగా మాకన్నా వెనకొచ్చిన వాళ్ళకు లక్షల జీతాలు వస్తున్నాయి. మీ ఊర్లలో ఎంతో పని చేస్తున్నాం. మా పనిని గుర్తించి మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. మాకు సగం ఏజ్ వచ్చింది, 50 ఏళ్ళు వచ్చినాయి. మాకు ఎప్పుడు అవుతుంది ఇంకా ఫిక్స్డ్ వేతనం? ఇప్పుడు కాకపోతే మా పిల్లల పెళ్లిళ్ళు కూడా అయినాయి. మాకు ఇప్పుడు మరి మీ ముసలోళ్ళం కూడా కావస్తున్నాం. కొంతమంది 50 ఏళ్ళు 45 ఏళ్ళు ఇట్లా ఉన్నాయి. అందుకనే మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో
సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులందరికీ కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, ప్రతి ఒక్కరికి పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేపట్టాలని ఈ సందర్భంగా సిఐటియుగా పిలుపునివ్వడం జరుగుతుంది. రానున్న కాలంలో ప్రభుత్వ రంగాలని మొత్తం ప్రైవేటీకరణ చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో ముందుకు వస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రతి కార్మికులు కదిలి ఉద్యమాలకు రావాలనేసి సిఐటిగా పిలుపునివ్వడం జరుగుతుంది.